హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సేవ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మరి ఎక్కడ అంటే జైపూర్లో అయితే జరుగుతుంది. జైపూర్ పిచ్ ఎవరితో టాస్ చేసిన వాళ్ళైతే ఒకసారి బౌలింగ్ అనేది ఎంచుకున్నా, ఒకసారి బ్యాటింగ్ అనేది ఎంచుకున్నా. ఫస్ట్ ఇన్నింగ్స్ లో మాత్రం 190 ప్లస్ లేకపోతే 200 ప్లస్ గానే వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి మొత్తం మీద ఇక్కడైతే హోమ్ గ్రౌండ్ అయిన ఆర్ఆర్కి అయితే వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి హెడ్ రికార్డ్ లో చూసుకున్నా 10 మ్యాచ్లో చూసుకున్నా ఇక్కడ 7 మ్యాచ్లు ఆర్సీబీ గెలిస్తే 3 మ్యాచ్లకే పరిమితమైంది ఆర్ఆర్. మరి మొత్తం మీద ఇక్కడైతే ఈ పిచ్ లో మాత్రం 2 సార్లు అయితే జరిగింది, ఆర్ఆర్ఐ గెలిచింది ఈ పిచ్ లో మాత్రం. మరి మొత్తం మీద ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏమిటని చూడాలి. మరి హెడ్ రికార్డ్స్ అయితే వచ్చేస్తే మాత్రం ఆర్ఆర్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అటు బట్లర్ అయితే ఫామ్ లోకి అయితే రావాలి, ఎస్ఎఫ్సి జైస్వాల్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. మరి అలా చూసుకున్నా సంజు గానీ హెడ్మేర్ గానీ మరి పరాగ్ అయితే మనైతే విజృంభించాడు అనేది మనం అయితే చెప్పాలి. మరి ఇలా చూసుకున్నా బౌలింగ్ లో మరి చాలా గానీ అశ్విన్ గానీ మరి బోల్ట్ గానీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే చెప్పాలి. బర్గ్ గానీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మంచి ఫామ్ లో అయితే ఉన్నారు అనేది అయితే మనమైతే స్పష్టంగా మనమైతే చెప్పాలి. మరి ఇలా చూసుకున్నా ఆర్ఆర్ అయితే మంచి ఫామ్లో అయితే ఉంది, అటు బ్యాటింగ్ లో కానీ అటు బౌలింగ్ లో కానీ మంచి పర్ఫెక్ట్ గా అయితే ఉంది. మరి ఆర్సీబీకి అయితే వచ్చేస్తే మాత్రం స్పిన్నర్ లైన్ లోటు, బౌలింగ్ లో లోపాలు, మరి మిడిల్ ఆర్డర్ అనేది ప్రాబ్లం, ఇవన్నీ చూసుకోకపోతే మ్యాచ్ అనేది ఓడిపోయే పరిస్థితి అయితే ఉందనేది మనం చెప్పాలి. మరి ఎక్స్క్లూసివ్ గా చెప్పుకోవాలంటే మ్యాక్స్వెల్ అనేది ఫామ్ లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. డూప్లెక్స్ కూడా మంచి ఫామ్ లోకి అయితే మరి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇలా చూసుకున్నా వెరీ ఇంట్రెస్టింగ్. అందరూ కూడా మంచి ఫామ్ లో అయితే ఉండవలసిన పరిస్థితి కూడా ఉంది. మరి ప్రతిదారు కూడా తీసేమన్నా కొత్త ప్లేయర్కి అవకాశం ఇస్తే చాలా మంచిది అనేది నాకైతే మరి అభిప్రాయం. మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. మరి అట్టేటర్ రికార్డ్ లో చూసుకుని ఎక్కువగా శాతం మాత్రం బలంగా ఆర్ఆర్ అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా ఆర్ఆర్ గెలిచినా సరే ఆర్సీబీ గెలవాలని నేనైతే మనసారి అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆర్సీబీ అయితే గెలిస్తేనే చాలా మంచిది, కీలకమైన మ్యాచ్ గానే మనం అయితే పరిగణించాలి ఆర్సీబీకి అయితే. మరి గెలాలి ఆర్సీబీ అయితే. మరి ఇది ఫ్యాన్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెబుతూ మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, మరి షేర్ అప్ అయితే మర్చిపోకండి. బాయ్.